నేను ఇప్పుడు దొండకాయ మసాలా కూర వండుతున్నానండి. ఇవి దొండకాయలు 1/2 కేజీ ఉన్నాయండి. అందులో జీలకర్ర, మెంతులు, కొబ్బరి, ఇవి చింతపండు, ఆనియన్ నూనెలో వేయించుకుంటున్నా, పల్లీలు వేయించి పెట్టిన, ఇవన్నీ మళ్ళా మిక్సీ బట్టి దొండకాయకి 4 ముక్కలు చేసుకోవాలండి. ఇందులో 4 చేయాలి. చేసినాక ఈ దొండకాయ క్రాసెట్ చూపిస్తున్నా కదండి. నేను 4 ఘాట్లు పెట్టుకున్నా, 4 ఘాట్లు పెట్టుకున్నా అండి. దొండకాయకి గిన్నె అయితే పెట్టుకున్నా, నూనె వేస్తా. దొండకాయలు ఏంటంటే ఇప్పుడు వంకాయలు అయితే వేయంగానే మెత్తగా అవుతాయి కదా అండి, దొండకాయలు అట్లా కావు. అందుకే కొద్దిసేపు నూనెలో గోలించుకుంటా అన్నట్టు, కొద్దిగా మెత్తబడడానికి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటా. నా వీడియో ఎక్కడ దాకా పోతుందో ఏమో అర్థం కావట్లేదు. లైక్ ఇవ్వండి ప్లీజ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి. జీలకర్ర వేసిన అండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు మోటివేషన్ ఇస్తేనే కదండి మళ్ళీ వేరే వీడియో పెడతా అన్నట్టుగా మాకు కూడా హుషారు వస్తుంది. దొండకాయలు అందులో వేసేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. పసుపు వేస్తున్నాం. అట్లనే ఉప్పు వేస్తాం. ఉప్పు కూడా వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ అన్నీ మిక్సీలో వేసిన అండి. జార్లో మిక్సీ పడతా. మిక్సీ పట్టినాక చూపిస్తా. ఇదేమో దొండకాయలు పసుపు ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మగ్గిస్తున్నానండి. ఎందుకంటే దొండకాయ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదండి, అది కొద్దిగా మెత్తబడడానికి. ఈ ఒక్క నిమిషంలో పట్టి చూపిస్తానండి. పట్టేసానండి, మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోయింది. చూపిస్తా. మగ్గినాయండి. ఇంకా నేను వేస్తున్నా, మసాలాలు వేస్తున్నా. మొత్తం పేస్ట్ చేసుకున్నది వేస్తున్నా. మసాలాలు వేసిన కదండి, కారం వేస్తున్నా. కారం దీనికి కారం ఎక్కువనే పడుతుందండి. పులుపు కూడా వేసేది ఉంది, మసాలాలు కూడా ఉన్నాయి కదా. ఇదంతా కొద్దిగా మసాలాల వాసన పోవడానికి, కారం వాసన పోవడానికి కొద్దిగా ప్రాసెస్ అవుతుందండి. కొద్దిగా ఉడకాలి. పక్కన పాలు కాగబెడుతున్నా. చూపిస్తానండి. చింతపండు పీసుకుతున్నానండి. ఈ ప్రాసెస్ అయితేనే ఉంది. అప్పటి వరకు చింతపండు తీసుకుంటే
అయిపోతుందండి. ఇంకో ఇలా వచ్చిందండి, మొత్తం నూనె మొత్తం పైకి వచ్చింది చూడండి మంచిగా. నూనె మొత్తం పైకి వచ్చిందండి, కనపడుతుందా? ఆయిల్ కనపడుతుందా? ఆయిల్. దీంట్లో ఇప్పుడు నేను ఈ పులుసు వేసేస్తానండి. నా కాడ కరివేపాకు లేదు కానీ కొత్తిమీర ఉందండి. కొత్తిమీర వేస్తున్నా, మసిలింది దొండకాయది. కొత్తిమీర వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా. దొండకాయ అయితే అయిపోయిందండి కర్రీ. సరేనండి, మసిలిపోయింది దొండకాయ కూడా ఉడికింది. పని చేసుకుంటా. మీరు కొద్దిగా ఏంటంటే నా వీడియోలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు కూడా మోటివేషన్ లెక్క అవుతుందండి. మళ్ళీ వేరే వీడియోస్ పెడతా, చూసి మీరు లైక్ చేస్తలేరండి. లైక్ చేయండి ప్లీజ్. నా కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి ప్లీజ్ అండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.